వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. న్యూయార్క్ టైమ్స్ పై ట్రంప్ గుస్సా. 1.32 లక్షల కోట్లకు పరువు నష్టం దావా. జీఎస్టీ తగ్గింపుతో 140 కోట్ల మందికి ప్రయోజనం. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఉన్నత విద్య కోసం వడ్డీ లేని రుణాలు. త్వరలోనే ఆడబిడ్డ నిధి పథకం అమలు. సీఎం చంద్రబాబు. పాక్ తో క్రికెట్ ఆడితే బీజేపీకి నొప్పి లేదా? కేటీఆర్. ఉన్నత విద్య అభ్యసించాలనుకునే విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పెద్ద ఊరట కలిగించే ప్రకటన చేశారు. వడ్డీ లేని విద్యా రుణాలు అందించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ రుణాలను కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్నట్లు పావలా వడ్డీ పథకంతో అనుసంధానిస్తామని చెప్పారు. అన్ని వర్గాల విద్యార్థులకు ఇది అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ పథకం కింద రుణాల మంజూరుకు ఎటువంటి భద్రత అవసరం లేదని, 14 ఏళ్ల తర్వాత తిరిగి చెల్లించే వెసులుబాటు ఉంటుందన్నారు. నైపుణ్య శిక్షణ కోర్సులకు ఈ పథకం వర్తించనుందని పేర్కొన్నారు. విద్యార్థులపై ఆర్థిక భారం పడకుండా పావలా వడ్డీ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందన్నారు. ఈ సందర్భంగా ఆడబిడ్డ నిధి పథకాన్ని కూడా త్వరలో అమలు చేస్తామన్నారు. ఇందులో భాగంగా నెలకు 1500 చొప్పున ఆర్థిక సాయం అందజేయనున్నట్లు తెలిపారు. ఇది అమ్మాయిల చదువును ప్రోత్సహించడమే లక్ష్యంగా ఉండబోతోందన్నారు. కొత్త జీఎస్టీ సవరణల్లో భాగంగా 350కు పైగా వస్తువుల ధరలు తగ్గించేలా చర్యలు తీసుకోనున్నామని, దీనివల్ల 140 కోట్ల మందికి ప్రయోజనం చేకూరుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. జీఎస్టీ తగ్గింపు ఈ నెల 22 నుంచి అమల్లోకి వస్తుందన్నారు. చెన్నై ఆల్వార్పేటలోని మ్యూజిక్ అకాడమీలో ఆదివారం జీఎస్టీ సంస్కరణలు, రైజింగ్ ఇండియా కోసం పన్ను సంస్కరణలు అనే అంశంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, దీపావళికి ముందు జీఎస్టీ తగ్గింపు వల్ల వస్తువుల కొనుగోళ్లు మరింత వేగం పుంజుకుంటాయన్నారు. నిత్యావసర వస్తువులకు జీఎస్టీని తగ్గించడం వల్ల పేద మధ్యతరగతి వర్గాలకు మరింత లాభం చేకూరుతుందన్నారు. జీఎస్టీ పన్ను సంస్కరణల ప్రయోజనాలు ప్రజలకు చేరేలా ప్రధాని నరేంద్ర మోడీ కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రతి సంస్థ ఈ తగ్గింపును ప్రజల్లోకి తీసుకెళ్తుందన్న నమ్మకం ఉందన్నారు. భారత రాజ్యాంగం అన్నా, సుప్రీంకోర్టు అన్నా బీజేపీకి ఏమాత్రం గౌరవం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు మండిపడ్డారు. పహల్గాం మారణకాండకు కారణమైన పాకిస్తాన్ తో క్రికెట్ ఆడటం బీజేపీ కపట దేశభక్తికి నిదర్శనమంటూ మంగళవారం ఉదయం ఒక ట్వీట్ చేశారు. వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులను బీఆర్ఎస్ స్వాగతించడాన్ని బీజేపీ విమర్శిస్తోంది. మరి ఆ పార్టీ నేతలకు భారత రాజ్యాంగం, సుప్రీంకోర్టు మీద ఏమాత్రం గౌరవం లేదని ఆయన అన్నారు. బీజేపీది నకిలీ జాతీయవాదమన్న కేటీఆర్ తమది మాత్రం ఆచరణలో, ఆత్మలో నిజమైన జాతీయవాదమని స్పష్టం చేశారు. మతం, వర్గం చూడకుండా ప్రతి భారతీయుడిని సమానంగా ఆదరించడమే తమ దృష్టిలో నిజమైన జాతీయవాదం. జాతీయవాదానికి, దురహంకారం, దేశభక్తికి మధ్య ఉన్నటువంటి తేడాను తెలుసుకోవటమే అసలైన దేశభక్తి. పహల్గాం దారుణ మారణకాండకు కారణమైన పాకిస్తాన్ తో క్రికెట్ ఆడించిన బీజేపీకి బీఆర్ఎస్ దేశభక్తి గురించి ప్రశ్నించే నైతిక అర్హత లేదని కేటీఆర్ మండిపడ్డారు. పాక్ ప్రేరేపిత ఉగ్రదాడిలో చెందిన 26 మంది అమాయకుల నెత్తుటి తడి ఇంకా ఆరకముందే పాకిస్తాన్ తో క్రికెట్ ఆడేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఒప్పుకోవటం ఆ పార్టీ నకిలీ జాతీయవాదం, కపట దేశభక్తికి తిరుగులేని సాక్ష్యమన్నారు. పహల్గాం బాధిత కుటుంబాలు తీవ్రంగా వ్యతిరేకించినా ఏమాత్రం పట్టించుకోకుండా కోట్లాది భారతీయులను మోదీ ప్రభుత్వం దారుణంగా మోసం చేసిందని కేటీఆర్ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. తన పరువుకు నష్టం కలిగించేలా ఏళ్ల తరబడి తప్పుడు కథనాలు వండి వారుస్తోందంటూ న్యూయార్క్ టైమ్స్ పత్రికపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు. సంస్థపై 1.32 లక్షల కోట్లకు పరువు నష్టం దావా వేసినట్లు తన సోషల్ మీడియా వేదికగా ట్రూత్ సోషల్లో తాజాగా వెల్లడించారు. లైంగిక నేరగాడు జెఫ్రీ ఎప్స్టీన్ కేసుకు సంబంధించి కూడా న్యూయార్క్ టైమ్స్ తనపై తప్పుడు కథనాలను ప్రచురించిందని ట్రంప్ ఆరోపించారు. ఈ సందర్భంగా న్యూయార్క్ టైమ్స్ పై ట్రంప్ సోషల్ మీడియాలో అగ్గి మీద గుగ్గిలమయ్యారు. అమెరికా చరిత్రలో అత్యంత దిగజారిన చెత్త పత్రికలే న్యూయార్క్ టైమ్స్ ఒకటని వ్యాఖ్యానించారు. వామపక్ష డెమోక్రటిక్ పార్టీకి కరపత్రంగా మారిపోయిందన్నారు. మునుపటి ఎన్నికల్లో కమలా హారిస్ అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ మొదటి పేజీలో ప్రకటించారని, అలాంటిది మునిపెన్నడూ చూడలేదని తెలిపారు. తనపై అవాకులు చవాకులు మాట్లాడేందుకు న్యూయార్క్ టైమ్స్ కు చాలా కాలం పాటు అవకాశం లభించిందని కామెంట్ చేశారు. అక్కడితో ఈ ఒరవడి ముగిసినట్టేనని అన్నారు. తనపైన, తన కుటుంబం, వ్యాపారాలు, తన మద్దతుదారులపైన ఈ పత్రిక దశాబ్దాలుగా అసత్య ప్రచారం చేస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ లోన్లు మంజూరు చేసి పేద ప్రజలను ఆదుకోవాలని ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు
పెదళ్లపల్లి ప్రభాకర్ డిమాండ్ చేశారు. మైక్రో ఫైనాన్స్ మరియు హోమ్ లోన్ల పేరిట పేద ప్రజలకు గుదిబండిగా మారి పేద ప్రజలను వేధింపులకు గురి చేస్తున్న ఫైనాన్స్ కంపెనీలపై చర్యలు తీసుకోవాలని అఖిల భారత యువజన సమాఖ్య కడప జిల్లా అధ్యక్షులు పెదళ్లపల్లి ప్రభాకర్ డిమాండ్ చేశారు. స్థానిక మైదుకూరు ఏఐవైఎఫ్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ పేద ప్రజలే టార్గెట్ గా మైక్రో ఫైనాన్స్ కంపెనీలు మరియు హోమ్ లోన్స్, బిజినెస్ లోన్స్, బజాజ్ కంపెనీలు తక్కువ వడ్డీ అనే ఆశ చూపి లోన్లు ఇచ్చి రికవరీ ఒక రోజు లేట్ అయినా పేద ప్రజలను నానా ఇబ్బందులకు గురి చేస్తూ ఇబ్బందులు పెడుతున్న కంపెనీలపై క్రిమినల్ కేసులు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మధ్య కాలంలో ప్రైవేట్ మైక్రో ఫైనాన్స్ కంపెనీల యొక్క అరాచకం ఎక్కువైంది కడప జిల్లాలో. అందులో భాగంగా నిన్నటి దినాన మైదుకూరు నియోజకవర్గంలో రమేష్ అనే వ్యక్తి 5 స్టార్ హోమ్ బిజినెస్ లోన్ యొక్క రికవరీ ఏజెంట్ల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కేవలం ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లనే ప్రజలు ఈ విధంగా మైక్రో ఫైనాన్స్ ద్వారా లోన్లు తీసుకుని కట్టలేక వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉంటే లోన్ రికవరీ ఏజెంట్లు వలన నానా. గుంటూరు జిల్లా ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సమస్యలకు పరిష్కారం చూపడంలో విశేష సేవలందించిన ఎస్పీ శ్రీ సతీష్ కుమార్ కి సాధారణ బదిలీలలో శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీగా నియమితులైన సందర్భంగా గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆధ్వర్యంలో ఘనమైన ఆత్మీయ వీడ్కోలు సభ నిర్వహించారు. సందర్భంగా జిల్లా ఎస్పీ, అదనపు ఎస్పీలు, డిఎస్పీలు, సిఐలు, ఆర్ఐలు శాలువాలు, పుష్పగుచ్చాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. నాకున్న బిజీ షెడ్యూల్లో, గుంటూరులో ఉన్న బిజీ షెడ్యూల్లో ఆల్మోస్ట్ 4 ప్లాటూన్స్ సెండ్ ఆఫ్ పరేడ్కి వచ్చినదికి చాలా థ్యాంక్ యూ. పరేడ్ చాలా బాగుంది యాక్చువల్లీ. హాల్ట్ అవ్వడం కానీ, ముందుకు రావడం కానీ సో పర్ఫెక్ట్గా ఉంది. ఇంత షార్ట్ టైంలో ఇంత పర్ఫెక్ట్గా చేయడం కష్టం. బట్ దట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ గుంటూరు యాక్చువల్లీ. అంటే మనకి ఎంత ప్రోటోకాల్ డ్యూటీస్ ఉందన్నా, ఎంత హార్డ్ వర్క్ ఉందన్నా ఆ క్వాలిటీని రిఫ్లెక్ట్ చేయడం అనేది గుంటూరు స్పెషాలిటీ. సో ఎనీవేస్ ఈ 14 మంత్స్లో పాజిటివ్స్, నెగటివ్స్, అప్స్ అండ్ డౌన్స్ చాలా చూడడం జరిగింది, చాలా నేర్చుకున్నాను. సో ఆల్రెడీ రిమైనింగ్ అన్ని కూడా ఏఆర్ అడిషనల్ ఎస్పీ గారు, ఏఆర్ డిఎస్పీ గారు చెప్పారు. యాజ్ అ లీడర్షిప్గా మీకు ఏఆర్ అడిషనల్ ఎస్పీ, ఏఆర్ ఎక్స్పీరియన్స్డ్ ఏఆర్ అడిషనల్ ఎస్పీ, మంచి ఏఆర్ డిఎస్పీ ఉన్నారు. ఇప్పుడు ఆర్ఐస్ కూడా 4 ఉన్నారు. ఆల్ ఆర్ఐస్ ఆర్ గుడ్. ఇప్పుడు ఆ రొటేషన్లో ఆర్ఎస్ఐస్ కూడా రావడం జరిగింది. కడప జిల్లా బద్వేల్లోని శ్రీమంగ హాస్పిటల్ నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పుట్టినరోజు సందర్భంగా బద్వేల్ బీజేపీ సీనియర్ నాయకులు కొలిశెట్టి రమణయ్య, బీజేఎంఐఎం స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ కొలిశెట్టి పవన్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా హాస్పిటల్ నందు రోగులకు పండ్లు, బ్రెడ్, జ్యూస్ ను పంచిపెట్టారు. కొలిశెట్టి పవన్ కుమార్ మాట్లాడుతూ కడప జిల్లాలో బద్వేల్ అత్యంత వెనుకబడ్డ ప్రాంతం. ఈ ప్రాంతంలో శ్రీమంగ్ హాస్పిటల్ ను 100 పడకల హాస్పిటల్ గా అభివృద్ధి చేయాలని మీడియా ముఖంగా సత్యకుమార్ యాదవ్ ఆరోగ్య శాఖ మంత్రికి విన్నవించుకుంటున్నామన్నారు. నమస్కారం. నా పేరు ధర్మిశెట్టి వెంకటసుబ్బయ్య రాయల్, బద్వేల్ బీజేపీ టౌన్ అధ్యక్షులు. ఈరోజు చాలా సుదినంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే మన వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారికి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మన బద్వేల్ శ్రీమంగ హాస్పిటల్లో, అలాగే ఇక్కడ ఉన్నటువంటి రోగులందరికీ పండ్లు, పాలు, బ్రెడ్ ఇవన్నీ ఏర్పాటు చేయడం వాళ్ళకి ఇవ్వడం జరిగింది. మన శ్రీకాంత్ సారు, డాక్టర్ యాదవ్ గారి హెల్త్ మినిస్టర్ పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క హాస్పిటల్లో రోగులను పరీక్షించి డాక్టర్ గారి ఆధ్వర్యంలో అందరికి పాలు, బ్రెడ్ పంచడం జరిగింది. అట్లానే సత్యకుమార్ యాదవ్ గారు ఎన్నో పుట్టినరోజు జరుపుకోవాలని నేను మనసు ఆహ్వానించాను. ఈ హాస్పిటల్లో కూడా సమస్యలు ఏమైనా పడుతుంటే ఆయన దృష్టికి తీసుకొని పోయి ఇక్కడ చేసేదాన్ని కూడా మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం. భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాను ఇక్కడ బద్వేల్లో. సత్యకుమార్ యాదవ్ 1992 నుంచి నాకు మంచి ఫ్రెండు, స్నేహితుడు. అతను క్రమశిక్షణకు పెట్టింది పేరు. ఏబీవీపీ నుంచి అతను ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగిందంటే మేమందరం కూడా సంతోషిస్తున్నాము. ప్రతి కార్యకర్త కూడా భారతీయ జనతా పార్టీలో ఖచ్చితంగా పార్టీ కార్యక్రమాలను నెరవేర్చి, పార్టీ కార్యక్రమాలకు హాజరై క్రమశిక్షణతో ఎవరైతే మెలుగుతారో మన యాదవ్ మాదిరిగా సేవ చేసేదానికి అంకిత భావంతో పార్టీలో సముచిత స్థానం ఉంటుందని ఈ యాదవ్ గారే మనకు ఉదాహరణ. కాబట్టి
కర్నూలు జిల్లా ఆలూరు మండలం కమ్మర్చేడు గ్రామంలో ప్రభుత్వ ఆసుపత్రిని ఆలూరు వైసీపీ పార్టీ ఎమ్మెల్యే విరూపాక్షి తనిఖీ చేశారు. ఆలూరు వైసీపీ పార్టీ ఎమ్మెల్యే విరూపాక్షి హాస్పిటల్ అంతా తనిఖీ చేసి మీడియా సమావేశంలో మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వంలో 2015లో స్టార్ట్ చేస్తే 2018లో ఆసుపత్రిని ప్రారంభించారు. ఆసుపత్రి భవనం నిర్మించిన 6 సంవత్సరాలకే ఇలా అవడం చాలా దురదృష్టకరమన్నారు. ప్రభుత్వ డాక్టర్ ఆసుపత్రి భవనంలో ఒక్క రూమును పరిశీలించిన 2 నిమిషాల సమయంలోనే భవనం పైభాగంపై పెచ్చులు ఊడిపడింది. హాస్పిటల్ పైకప్పు భాగం మొత్తం ఇదే పరిస్థితిలో ఉందని మీడియా సమావేశంలో ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఆలూరు మండలం కమ్మర్చేటి గ్రామంలో ఈరోజు మనం ఇక్కడ హాస్పిటల్ విజిట్ చేసినాము. ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ 15లో ఈ కూటమి ప్రభుత్వం 15లో స్టార్ట్ చేసింది. 18లోన హాస్పిటల్ హ్యాండ్ ఓవర్ చేసినారు హాస్పిటల్కి. ఈ రోజుకి దాదాపు 6 సంవత్సరాలకే ఈరోజు అసలు బిల్డింగ్ అంతా కొలాప్స్ అయిపోయింది. పైన మొత్తం పెచ్చులు ఊడిపోయినాయి, కింద మొత్తం ఫ్లోరింగ్ అంతా పలిపోయింది. ఏం లేదు అసలు డాక్టర్లు కానీ నర్సులు కానీ అందరూ చాలా బిక్కుమంటుంది. ఈ హాస్పిటల్ ఎట్లుండాలో నేను మా మీద ఎప్పుడో పడుతుందో అనే విధంగా నర్సులు కానీ డాక్టర్ కానీ పేషెంట్లు కానీ. ఎందుకంటే ఈ కమర్చేరు గ్రామాలు చుట్టుముట్టు పల్లెలన్నీ చాలా గ్రామాలు అన్ని ఇక్కడికే వస్తున్నాయి. ఆలూరు పోకున్నట్లు ఆలూరు దూరం అయిపోయిన విధంగా కమర్చేరు గ్రామానికి ఈ చుట్టుపక్కల పల్లెలన్నీ ఇక్కడే వస్తారు పేషెంట్లు అందరూ. అలాంటిది ఈరోజు పేషెంట్లకి అసలు వాళ్ళు అక్కడ ఉండాలా అనే విధంగా ఇక్కడ రాకున్నట్టుగానే మొన్ననే 3వ తారీఖున ఆ రూమ్ లో నర్సీపట్నం అభివృద్ధి అయ్యనతోనే సాధ్యమని చింతకాయల విజయ్ అన్నారు. నర్సీపట్నంకు అనుమతి లేని ఉత్తిత్తి మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ అన్నారు. మంగళవారం నర్సీపట్నంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విజయ్ మాట్లాడుతూ నర్సీపట్నం అభివృద్ధి స్పీకర్ అయ్యన్న పాత్రుడితోనే సాధ్యమని, అయ్యన్న అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటే అయ్యన్న అన్నారు. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఈ మధ్యన నర్సీపట్నంలో కొన్ని పరిణామాలు చూస్తుంటే అందరినీ కన్ఫ్యూజ్ చేసే మోడ్లోకి తీసుకెళ్తున్నారు. ఎందుకు నేను అంటున్నానంటే ఆ లాస్ట్ 5 years అయితే జగన్ రెజీమ్ ఉందో, ఆ గవర్నమెంట్ ఉందో, ఆ టైంలోని ఎన్నో తప్పిదాలు చేశారు. నర్సీపట్నాన్ని ఒక గాంజాయి హబ్ కింద తయారు చేసి వైసీపీ నాయకులే కొంతమంది కార్యకర్తలు గాంజా విషయంలో కూడా ఇన్వాల్వ్ అయ్యి వరంగల్లో లారీలు దొరికిపోవడం కానీ లేకపోతే ఎన్నో విషయాల్లోని వాళ్ళు డైరెక్ట్గా దొరికిపోయారు. నర్సీపట్నం అభివృద్ధి విషయం చూస్తే అన్ని కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గణేష్పాడు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో గత 2 రోజుల నుంచి క్షుద్ర పూజలు కలకలం రేపుతున్నాయి. గ్రామస్తులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు స్కూల్ వైపు వెళ్లాలంటే భయాందోళనకు గురవుతున్నారు. గత 2 రోజుల నుంచి గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేస్తున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామస్తుల సమాచారం మేరకు గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి సమయంలో పాఠశాల నందు క్షుద్ర పూజలు చేసి పరారయ్యారని ఆందోళన చెందుతున్నారు. నిజాం రజాకార్ల పాలనలో ప్రజలకు కనీసం భద్రత కూడా ఉండేది కాదని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్ గౌతమ్రావు ఆరోపించారు. అనంతరం బీజేపీ నగర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో గౌతమ్రావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవాలను ఎందుకు అధికారికంగా నిర్వహించడం లేదు, తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కేవలం ఎంఐఎం పార్టీకి భయపడి నాటి బీఆర్ఎస్ మరియు నేటి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఈ విమోచన దినోత్సవాలను అధికారికంగా నిర్వహించడం లేదని గౌతమ్రావు ఘాటుగా ఆరోపించారు. దాన్ని చూసిన తర్వాత ఏదైతే బ్రిటిష్ వాళ్ళు పోతూ ఒక 1 year వరకు వీళ్ళకు అదే విధంగా ఉండాలని చెప్పేది ఇచ్చిన దాన్ని ఆసరా చేసుకొని 13 నెలలు దౌర్జన్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఉద్యమాలన్నింటి కూడా అణచివేసి వందే మాతరం ఉద్యమం కానివ్వండి, ఇక్కడ స్వేచ్ఛ లేకుండా చేసినటువంటి కారణాలన్నీ కూడా మనకు తెలుసు. కాబట్టి ఆ రోజు బలవంతంగానే భారతదేశంలో ఈ ప్రాంతాన్ని విలీనం చేసినారు. కాబట్టి భారత ప్రభుత్వం యొక్క పోలీస్ చర్య కారణంగానే చేసినారు. కాబట్టి దీన్ని విమోచన దినంగానే భారతీయ జనతా పార్టీ భావిస్తా ఉంది. కాబట్టి ఆ రోజు ఏదైతే రజాకారులు హిందూ మహిళల పట్ల నగ్నంగా బతుకమ్మలాడియడం, హిందూ మహిళల పట్ల అకృత్యాలు చేయడం, వరుసగా నిలబెట్టి ఏదైతే ఉద్యమంలో ఆ రోజు నిజాంకు వ్యతిరేకంగా మాట్లాడిన అందరినీ కూడా చంపేయడం, ఆ రోజు ఉర్దూ కాకుండా వేరే భాష నేర్చుకునే అవకాశం లేకుండా చేయడం, వేసుకున్నట్టు వేషధారణ కూడా మార్చుకోవాలని చెప్పి అయితే నియంత్రిత పోకలు ఆ రోజు చేసినారో నిజాం, అవన్నీ కూడా రాబోయేటువంటి తరానికి తెలియాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ రాష్ట్రాన్ని ఇస్లాం రాష్ట్రంగా, ఇస్లాం దేశంగా ఉంచుతామని చెప్పినారు.
రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పరిసర గ్రామాల్లో రాత్రి వేళల్లో గ్రామాల్లో మేకలను దొంగిలిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. షాద్నగర్ ఏసీపీ లక్ష్మీనారాయణ చెప్పిన వివరాల ప్రకారం జల్సాలకు అలవాటు పడిన 7 స్నేహితులు మహమ్మద్ ఫిరోజ్, ఖలీల్, జామీర్, ఆరిఫ్, హాసన్, సోహెల్, రాహుఫ్లు ఒక ముఠాగా ఏర్పడి పగటిపూట రెక్కీ నిర్వహించి రాత్రి వేళల్లో గ్రామ శివారులో బంధించి ఉండే మేకలు, గొర్రెలను కార్లలో వచ్చి దొంగిలించి వాటిని జియాగూడలు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారని, వాటితో జల్సాలు చేస్తున్నారన్నారు. పరిసర గ్రామాల్లోని గొర్రెల కాపర్ల నుండి అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దొంగల కోసం గాలిస్తుండగా సోలేపూర్ గ్రామ శివారులో మరోమారు దొంగతనానికి వచ్చి పోలీసులకు దొరికారని తెలిపారు. వారి వద్ద నుండి 2,60,000 నగదు, 4 కార్లు, 7 మొబైల్ ఫోన్లు సీజ్ చేసినట్లు ఏసీపీ తెలిపారు. శంషాబాద్ డీసీపీ గారి ఆధ్వర్యంలో మరియు శంషాబాద్ ఏడీసీపీ గారి ఆధ్వర్యంలో సిసిఎస్ టీమ్, అదేవిధంగా మా షాద్నగర్ టౌన్ ఇన్స్పెక్టర్ గారు, టౌన్ డిఐ గారి ఆధ్వర్యంలో నమ్మదగిన సమాచారం మేరకు ఒక 7 మేకల దొంగలను పట్టుకోవడం జరిగింది. ఏంటంటే వీళ్ళు దాదాపు వాళ్ళని అదుపులో తీసుకోవడం, వాళ్ళ పేర్లు 7 పేర్లు కూడా, ఒకటి పేరు మహమ్మద్ ఫిరోజ్, ఇంకో పేరు మహమ్మద్ సోహెల్, అదేవిధంగా మహమ్మద్ అబ్దుల్ ఖలీం, షేక్ రౌఫ్, మహమ్మద్ జమీర్, మహమ్మద్ ఆరిఫ్, షేక్ హసనుద్దీన్, ఈ 7 కూడా ఒక గ్రూప్ లాగా ఏర్పడి దాదాపు కొన్ని వాళ్ళ సెల్ఫ్ కార్లు, అదేవిధంగా కొన్ని సెల్ఫ్ డ్రైవ్ కార్లను ఎంగేజ్ తీసుకొని వచ్చి ఈ ఊరు బయట ఏదైతే మేకలను, గొర్రెలను మందలు పెట్టి పడుకోబెడతారో ఆ పడుకోబెట్టిన మేకలను వాళ్ళు ఏదో యజమాని లేని సమయంలో వాటిని తీసుకెళ్ళి మార్కెట్లో అమ్ముకొని ఆ డబ్బులు తీసుకొని ఎంకేజ్ చేసుకుంటారు. అదేవిధంగా ఈరోజు కూడా వీళ్ళు ఈ 7 మెంబర్స్ గ్రూప్ లాగా కార్ తీసుకొని వచ్చి మన దగ్గర అఫెన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి సమాచారంగా వాళ్ళందరినీ అదుపులో తీసుకోవాలా. దాదాపు 13 కేసులు మనకు కన్ఫ్యూస్ అయ్యారు. ఆ 13లో షాద్నగర్ 4, చౌదరిగూడ 2, కుందూరు 2, పరిగిలో 2, అదేవిధంగా దోమ పోలీస్ స్టేషన్ 2, కుర్కచెర్ల పోలీస్ స్టేషన్ 1, మొత్తం 13 కేసులు కూడా. కర్నూలు నగరంలోని ప్రభుత్వ క్వార్టర్స్ విషయంలో మంత్రి డీజీ భరత్ పై వస్తున్న ఆరోపణలను కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు ఖండించారు. క్వార్టర్స్ లో ఉన్న వారిని మంత్రి బలవంతంగా ఖాళీ చేస్తున్నట్లు, కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ కొంతమంది దుష్ప్రచారాలు చేస్తున్నారన్నారు. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత తీసుకువచ్చేందుకు మంత్రిపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. గత కొన్ని సంవత్సరాల నుంచి చాలా మంది అనధికారికంగా నివసిస్తున్నారని, ఇళ్లు కూడా శిథిలావస్థకు చేరుకున్నాయన్నారు. దాదాపు 900 ఎకరాలకు పైగా క్వార్టర్ స్థలం ఉందని, ఆ స్థలాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని ఎంపీ తెలిపారు. ఈనాటి సమావేశంలో నేను ముఖ్యంగా నా కర్నూలు పార్లమెంట్ ప్రజలకైతేనేమి, ముఖ్యంగా కర్నూలు పుర ప్రజలకు నేను ఒక విషయం తెలియజేయదలుచుకున్నాను. ఎందుకంటే గత 10 రోజుల నుంచి చాలా మంది అపోహలకు గురి చేస్తూ ఉన్నారు కర్నూలు ప్రజల్ని. కర్నూలులోని సి క్యాంప్ సెంటర్లో ఉన్నటువంటి ఏ క్యాంప్, బి క్యాంప్, సి క్యాంప్, దీనిలో ఉన్నటువంటి ఈ స్థలాలు కబ్జా గురవుతాయని చెప్పేసి డీజీ భరత్ గారి మీద, మినిస్టర్ గారి మీద అభాండాలు వేస్తూ ఉన్నారు. అది చాలా తప్పది, చాలా పొరపాటు. మేము ఎంపీగా గెలిచిన తర్వాత మొట్టమొదటి సీఎం గారి సమావేశంలో ఈ ఏ క్యాంప్, బి క్యాంప్, సి క్యాంప్ల మీద మేము కూడా గలం విప్పాము. అక్కడ అందులో భాగం ఈ పొలం అంతా ఇంత 935 ఎకరాలు దాదాపు అక్కడ ఉంటే ఏ అభివృద్ధికి నోచుకోక అక్కడ అనధికారికంగా ఎంతోమంది ఉన్నారని చెప్పేసి కర్నూలు ప్రజలకంతా తెలుసు ఆ విషయం. ఎప్పటి నుంచి అక్కడ ఎవరో తిష్ట వేసి అనధికారికంగా ఆ ప్లాట్లను గడుపుతూ ఉన్నారు. అవి పడిపోవడానికి కూడా శిథిలావస్థ కూడా చాలా చేరాయి. ఎప్పుడో మనం రాజధాని పెట్టినటువంటి టైంలో కట్టినటువంటి బిల్డింగ్స్ అవి శిథిలావస్థకు చేరాయి. కాబట్టి అక్కడ ఆ ప్రాంతం వాళ్ళు బీకేఎం వాళ్ళు. కర్నూలు జిల్లాలోని ప్రతి నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ లోని బస్టాండ్లలో తన ఎంపీ నిధుల నుంచి ఆర్ఓ ప్లాంట్స్ ఏర్పాటు చేస్తారని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజ్ అన్నారు. ఆర్టీసీ రాయలసీమ జోనల్ చైర్మన్ పోల నాగరాజుతో కలిసి కర్నూలు నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బస్టాండ్ లో కల్పిస్తున్న సౌకర్యాలు, సమస్యలపై అడిగి తెలుసుకున్నారు. ఎంపీ ఉచిత బస్సు ప్రయాణ పథకంపై మహిళా ప్రయాణికులతో మాట్లాడారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో స్త్రీ శక్తి పథకం విజయవంతంగా అమలవుతుందన్నారు. ఉచిత బస్సు ప్రయాణం ద్వారా మహిళలు లబ్ధి పొందుతున్నారన్నారు. జిల్లాలో రోజుకు దాదాపు 35 నుంచి 40 వేల మంది దాకా స్త్రీ శక్తి పథకాన్ని వినియోగించుకుంటున్నారన్న ఎంపీ ఆర్టీసీ బస్టాండ్ ను మరింత అభివృద్ధి చేసేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. చాలా శుభదినం. ఎందుకంటే కర్నూలు ఆర్టీసీ బస్టాండ్కి ఈరోజు రాయలసీమ రీజనల్ చైర్మన్ గారి ఆధ్వర్యంలో మేము ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే కర్నూలు ఆర్టీసీ బస్టాండ్ అంటే రాష్ట్రంలో విజయవాడ తర్వాత అంతటి పెద్దటి బస్టాండ్ ఏదైనా ఉందంటే మన కర్నూలు అని చెప్పేసి చెప్పుకోక తప్పదు. ఎందుకంటే మన రాయలసీమకంతా ముఖద్వారం అటువంటి ఈ కర్నూలు బస్టాండ్ ఇది. ముఖ్యంగా నేను చెప్పేది అంటే రాష్ట్ర ప్రజలంతా బాగా గమనించాలా. గత ప్రభుత్వం చేసినటువంటి నిర్వాహకంతో ఏ విధంగా ఉండేదో మీరు చూశారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, మన మంచి ప్రభుత్వం, కుటుంబ ప్రభుత్వం వచ్చాక ఈ స్త్రీ శక్తి పథకాన్ని
ఈ ఉచిత బస్సు ప్రయాణాన్ని ఈ కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందా లేదా? తెలంగాణ అయితేనేమి, కర్ణాటక అయితేనేమి, మిగతా రాష్ట్రాల్లో కొంచెం ఒడిదుడుకుల్లో నడుస్తూ ఉంది ఈ పథకం. కానీ ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఆ విధంగానే ఉంటుందని చెప్పేసి విపక్షాలు ఎన్నో విమర్శలు చేశాయి. వాటన్నింటినీ ధీటుగా సమాధానం చెప్తూ మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా ఈ పథకాన్ని అమలు చేసే విధానాన్ని చూసి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. న్యూయార్క్ టైమ్స్ పై ట్రంప్ గుస్సా, 1.32 లక్షల కోట్లకు పరువు నష్టం దావా. జీఎస్టీ తగ్గింపుతో 140 కోట్ల మందికి ప్రయోజనం, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఉన్నత విద్య కోసం వడ్డీ లేని రుణాలు, త్వరలోనే ఆడబిడ్డ నిధి పథకం అమలు, సీఎం చంద్రబాబు. పాక్ తో క్రికెట్ ఆడితే బీజేపీకి నొప్పి లేదా? కేటీఆర్. ఇవే ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1 టీవీ న్యూస్.